श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతం అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో సద్గురు వాక్యోపదేశం అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. దీంట్లో మనం క్రితం సత్సంగంలో ఒక సూక్తి చెప్పుకున్నాం. మనది పూర్తయింది. నన్ను సరిగా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తూ ఉంటుంది ధనం, నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపకరిస్తూ ఉంటుంది అన్నం. దీన్ని ఈ సూక్తిని మనం క్రితం సత్సంగంలో పూర్తి చేసామండి. చివరిలో మనం ఏం చెప్పుకున్నామంటే ఆ సూక్తి చెప్పుకునేటప్పుడు పూజ మనం చేస్తున్నప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఎప్పుడు మన సొంతం కోసం మన స్వలాభం కోసం అట్లా కాకుండా మనం ఎప్పుడు సకల జీవుల శ్రేయస్సు అంటే స్వార్థపూరితమైన కోరిక కాకుండా మనం ఆయన హృదయాన్ని సంతోషపెట్టగల సకల జీవుల లోకాల సుఖాన్ని హితాన్ని కోరుకుంటూ వాటికై ప్రార్థించాలట. అందుకే మనం నిత్య పూజా కార్యక్రమంలో చివర సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు అని ప్రార్థించమని మనకు చెప్పారు. మన ఋషులు ఏర్పరిచినవన్నీ అవి వాళ్ళు చాలా ఆలోచించి చేసినవే. వాళ్ళు ఏం చెప్పారో ఆ వ్యూలో మనం ఆలోచించుకొని చేస్తే దాని తగ్గ ఫలితం వారు ఏమి ఆశించారో ఋషులు ఏం ఆశించి పట్టారో ఆ ఫలితం వస్తుందన్నమాట. అంటే అసలైనది ఎందుకు పెట్టారు అన్నదానికి అసలైనది, పూజ ఎందుకు చేస్తున్నాం అన్నదానికి అసలైనది వస్తుంది అప్పుడు. అందుకే అది అట్టి దైవ సంకల్పం నెరవేరడానికి మన పూజా ఫలాన్ని దారపోయడం నేర్పడానికే మన పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ ఫలితాన్ని అంతటిని మనం దారపోయడం. ఎవరికి? సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అనేసి చెప్పారు. అంటే ఏంటి? మనం మొత్తం అర్పిస్తున్నాం అనమాట. ఆయన భగవంతుడు ఆ పూజ ఫలితాన్ని ఆయనకే సర్వం అంతా పరమేశ్వరార్పణమస్తు భగవంతుడికే అర్పిస్తున్నాం. అది నిజంగా మనస్ఫూర్తిగా మనం చేయగలగడం రావాలన్నమాట. ఈ స్వార్థపూరితంగా కాకుండా మన కోసం మనం పూజ చేసుకుంటున్నాం అట్లా కాకుండా సకల జీవుల శ్రేయస్సు కోసం చేస్తున్నాం అనేది అలవడడం కోసం అనేసి ఆ పూజ విధానం అన్నది చక్కగా మనకి పెట్టారు. చివరిలో అవి పెట్టడానికి అర్థం అదే. సరే, అందుకే మనకి సాయినాథ పూజ చదివితే కానీ అసలు పూజ ఎలా చేయాలో కూడా మనకు అర్థం కాదండి. మాస్టర్ గారు చాలా అద్భుతంగా రాశారు. ప్రతిదానికి వివరణ ఇచ్చుకుంటూ ఎట్లా చేయాలి ఏంటి అసలు ఎలాంటి భావం అసలు చదువుకొని చేస్తే మనకి భావం చక్కగా స్థిరపడుతుంది. ఇట్లా మన ఋషులు చెప్పినట్టుగా అది ఎందుకు ఏర్పరిచారో ఆ విధంగా చేయడం మనకి వస్తుందన్నమాట పూజ. లేకపోతే అది బొమ్మలాటే అవుతుంది. అది మనం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఆ పూజా విధానాన్ని ఎప్పటికప్పుడు మనం చదువుకుంటూ మనసుని స్థిరం చేసుకుంటూ భావయుక్తంగా చేసుకోవడం, చివరిలో అట్లా సమర్పించడం అన్నది మనకి అలవరుచుకోవాలి. ముందు ప్రయత్నపూర్వకంగా కాస్త అలవరుచుకుంటుంటే నెమ్మదిగా భావం స్థిరపడి మనకి హాయిగా అప్పుడు అసలైనది ఏం కోరుకున్నారో అట్లా చేయడం అనేది కొంతకాలానికి ఏ కాలానికైనా వస్తుంది అని చెప్పి పెట్టారనమాట. అందుకే మనం పూజ చేయడం నిన్న కూడా చేసుకున్నాం కదా గురుచరిత్ర కృతజ్ఞత అర్చన, అందులో కూడా ఇట్లాగే చేసుకున్నాం మనం చెప్పుకొని ఎప్పటికైనా భావం స్థిరపడుతుందని. అది సూక్తి. తర్వాత సూక్తి మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే ఇందులో యాత్రకు పబ్బానికి పండుగ జరిపేందుకు ఎప్పుడు అరువు చేయవద్దు. అప్పులు చేసి యాత్రలకి పబ్బాలకి పండగలకి అని చేయొద్దు. వాటి కోసం అనేది అరువు చేయొద్దు అసలు వాటి కోసం అని చెప్పారు బాబా. చాలా క్లియర్గా చెప్పారు బాబా ఈ విషయం. తను మన ధనాలను గురువుకు అర్పించడం అంటే తన కలిమినంతటిని సాటివారి శ్రేయస్సు కొరకు వినియోగించి తన ప్రాకృతికమైన అవసరాలకు బాధ్యతలకు సరిపోయినంత వరకే తాను వాడుకోవాలన్న వివేకాన్ని ముందటి సూక్తులు తెలిపాయి. అట్లా మనం ముందు చదువుకున్న సూక్తులన్నీ ఏం తెలిపాయి మనకి? తను మన ధనాలను గురువుకు అర్పించడం అంటే ఏంటంటే తన కలిమినన్నిటిని అంటే మనం సంపాదించుకున్న దాన్ని సాటివారి శ్రేయస్సు కొరకు ఇతరుల శ్రేయస్సు కొరకు అని చెప్పి మనం శ్రేయస్సు కొరకు వినియోగించి మన ప్రాకృతికమైన అవసరాలకు మన ఎంతవరకు అవసరాలు ఉంటాయి కదండి మనకి, ఆ అవసరాలకు బాధ్యతలకు సరిపోయేటంత అంటే మనకి ఎంత సరిపోతుందో అంతవరకు దాన్ని వాడుకోవాలి.
మిగతాదంతా ఇతరుల శ్రేయస్సు కోసం వినియోగించుకోవాలి అని వివేకాన్ని ముందటి సూక్తులన్నీ తెలుపుతాయి. మనకు ముందు చదువుకున్న సూక్తులన్నీ మనకి తెలుపుతాయి అనమాట. ముందు ఒక్కసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి అవన్నీ చూసుకుంటే తెలుస్తుంది. నన్ను సరిగా వినియోగిస్తే నీ చక్కగా సేవ చేస్తూ ఉంటుంది ధనం, నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపకరిస్తూ ఉంటుంది అన్నం. ఇవన్నీ ఎన్నో చెప్పుకున్నాం మనం సూక్తులు కదా. ఆ ముందు అవన్నీ మనకి చక్కగా అర్థమవుతుంది అనమాట. ఈ ముందు సూక్తులన్నీ మనం ఒకసారి నేను కూడా చూస్తున్నానండి. ఇంకా ఏం చెప్పుకున్నాం? భూమి విత్తులను ధరిస్తుంది, మేఘాలు వాటి మీద వర్షిస్తాయి, సూర్యుడు తన కిరణాలను ప్రసరింపజేసి వాటిని మొలిపిస్తాడు. అవి మొలిచాక భూమి, మేఘాలు, సూర్యుడు వాటి పని అవి చేసుకుపోతాయి. విత్తనాలు మొలిచినందుకు సంతోషించవు, మాడిపోతే దుఃఖించవు. అలాగే నువ్వు చెలించకూడదు, దుఃఖం ఎక్కడిది, దుఃఖం లేకపోవడమే ముక్తి. ఇవన్నీ ఎన్నో చదువుకున్నాం. ముఖ్యంగా కిందటి సూక్తి ఉంది కదా, నన్ను సరిగా వినియోగిస్తే నీ చక్కగా సేవ చేస్తా అంటుంది ధనం. ఇవన్నీ మనకి అదే తెలుపుతోంది అని చెప్తున్నారనమాట. ముందటి సూక్తులు మనకు తెలిపాయి. అట్లా అని క్షణికావేశంలో తన శక్తికి మించిన వ్యయం ధార్మిక కార్యాలకు చెయ్యరాదని ఈ సూక్తి తెలుపుతుంది. సరే ఇట్ట చేయమన్నారు కదా అని చెప్పేసి క్షణికావేశంలో మనకేంటంటే ఒక్కోసారి ఏంటంటారంటే ఒక పొంగు అట్లా వస్తుంటుంది, పాల పొంగులాగా మన భక్తి అట్లా పొంగుతూ ఉంటుంది. పొంగిపోయి ఏం చేస్తాం? శక్తికి మించిన వ్యయం ధార్మిక కార్యాలకు చెయ్యరాదని, శక్తికి మించి చేయడం అనమాట. మన శక్తి అంతవరకు చేయాలి. మంచి పనులకైనా సరే, దేనికైనా సరే. చెయ్యకపోతే మళ్ళీ అలా లోభత్వం పనికిరాదు, దానికి పనిష్మెంట్ ఉంటుంది. శక్తికి మించి చేసినా ఒప్పుకోరు బాబా, అది కూడా తప్పు, అది తప్పే. మన శక్తికి మించి చేసినా తప్పే, శక్తి ఉండి చెయ్యకపోవడం కూడా తప్పే, రెండు తప్పే. అది చెప్తున్నారు ఇక్కడ. శక్తికి మించి గురించి చెప్తున్నారు ఇక్కడ. శక్తికి మించిన వ్యయం ధార్మిక కార్యాలకు చేయరాదని ఈ సూక్తి తెలుపుతుంది. ఇదివరకు చూడండి ఎంతమంది ఏదో చెప్పేవారు, ఆస్తులన్నీ పోయేయండి, మాకు ఉన్నవన్నీ దాన ధర్మాలకు మా పెద్దవాళ్ళు చేసేసారు, అసలు ఏమీ లేకుండా చివరిలో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. నిజానికి ఆ ఇబ్బందులు రావండి. శక్తికి మించి చేసేసి వాళ్ళు ఏదో దేనికోసం ఏదో మా పెద్దవాళ్ళు అట్టా చేశారు మేము చేయాలి, లేకపోతే మాకేదో పేరు వస్తుంది, ఇంకోటి ఏదో ఒక రకమైన ఇదితోటి అనమాట. శక్తికి మించి చేయడం ఆ సూక్తి తెలుపుతుంది. ఏం ధార్మిక కార్యాలకు చెయ్యరాదు, అట్లా చేయకూడదు అని చెప్పారు. దీనిని గుర్తించుకుంటే ఎంతో అరిష్టానికి గురి కావాల్సి ఉంటుంది. అది కనుక మనం గుర్తించకపోతే చాలా అరిష్టం అని చెప్తున్నారు ఇక్కడ. క్షణికావేశంలో ప్రాకృతికమైన తన నిత్య జీవితావసరాలకు కావలసిన దానిని కూడా దాన ధర్మాలకు వినియోగించే సంస్కారాలేమి అనుభవించవలసి వచ్చినప్పుడు తాను చేసిన దానానికి పరితాపం చెందుతాడు. చూసారా, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అయ్యో అన్నీ చేస్తాను, చివరికి వచ్చేసరికి నాకు ఎవరు ఏం చేయలేదు, ఏమైంది? ఆ ఫలితం అంతా పోతుంది. అప్పుడు ఫలితం పోతుందండి. ఆ ఒక్క థాట్తోటే ఫలితం అంతా పోతుంది మనకి. నాకు చివరిలో ఇట్లా అయిపోయింది, ఎన్నో దాన ధర్మాలు చేశాను, ఆ ఫలితం అంతా పోతుంది చేసిందంతా కదా. చివరిలో కూడా మనం హాయిగా ఉండాలి కదా. మనసు దాన ధర్మాలు చేసామంటే సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు కదా. అది మళ్ళీ వెనక్కి తీసుకుని బాధపడిన వాళ్ళు మొత్తం తప్పు కదా, అది దోషం. అది అందుకని ఏమవుతుంది ఇక్కడ ఏం చెప్తున్నారు? అరిష్టం. అది క్షణికావేశంలో తన నిత్య జీవితావసరాలకు కావాల్సినవి, ఎలాంటి మన జీవితావసరాలకు కూడా అడ్డంకి వచ్చేస్తుంది అనమాట. తినడానికి తిండి లేకపోవడం, ఇలాంటివి కొన్ని మనం ఎక్కడో చూస్తాం. చాలా గొప్ప గొప్ప వాళ్ళ విషయంలో చూసాం. వాళ్ళకేంటంటే వాళ్ళ భక్తికి మరి భగవంతుడే వచ్చి అన్నం పెట్టాడు ఆయన. ప్లస్ వాళ్ళు ఆ కీర్తనలు చేసుకుంటూ ఆకలి దప్పులు తెలియకుండా వాళ్ళు ఉండగలిగారు. వాళ్ళది ఆ స్థాయి, మనది ఈ స్థాయి. మనలాంటి వాళ్ళ కోసం ఇది చెప్పారు అన్నమాట. బాబా అన్నీ చెప్పినవన్నీ మనలాంటి వాళ్ళు ఆచరించదగినవే. ఆయన చెప్పినవన్నీ మొత్తం డౌటే లేదు అందులో. అందుకని మనం ఏం చేయాలి? మన నిత్య జీవిత అవసరాలకు కావాల్సిన దానిని కూడా దాన ధర్మాలకు వినియోగించే సంస్కారాలేమిని అనుభవించవలసి వచ్చినప్పుడు, అలా అది కూడా సంస్కారాలేమేట, ఏదో గొప్పకో దేనికో చేసేస్తారు, చివరికి ఏమవుతుంది? తినడానికి తిండి ఉండదు. అది నిజమైన భక్తుడికి అసలు అన్న వస్త్రాలకు లోటు ఉండదండి, సరిగ్గా కనుక సూక్తులను మనం పాటిస్తే. ఆయన చెప్పినట్టుగా తాను చేసిన దానానికి పరితాపం చెందుతాడు. అంతే కదండి, ఆటోమేటిక్. మనం అట్లా ఉండలేం కదా, బాధపడతా, అయ్యో ఇంత దాన ధర్మాలు చేసేసాను, నేను పొరపాటు చేశాను అని అప్పుడు అనిపిస్తుంది. అందుకని
తద్వారా దాని పుణ్యఫలం నశిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏ పుణ్యఫలం అయితే వచ్చిందో దాన ధర్మాల వలన ఆ పుణ్యఫలితం అంతా నశించిపోతుందట. అలా చేసేవారు తాను సాయి కోసం సర్వం త్యాగం చేశాం గనక తమకు తిరిగి సాయి అన్నీ ప్రసాదిస్తారని ఆశిస్తారు. చూడండి ఆలోచన ఎలా ఉంటుందంటే, మిగతా భక్తులకినో మనలాంటి వాళ్ళకి అలా చేసిన వాళ్ళకి అలా చేద్దాం అనుకుంటే కనుక చెప్తున్నారు ఇక్కడ చూడండి. అలా చేసేవారు తాను సాయి కోసం సర్వం త్యాగం చేశాం. అబ్బా భగవంతుడి కోసం, బాబా కోసం నేను మొత్తం త్యాగం చేస్తాను, నాకు తిండి కూడా అన్నీ మానేసి నేను దాన ధర్మాలు చేసేసాను కనుక తమకు తిరిగి సాయి అన్నీ ప్రసాదిస్తారని ఆశిస్తారు. అట్లా చేశాను బాబా కోసం కాబట్టి నాకే అన్నీ ఆయన తిరిగిస్తారని ఆశిస్తారు. నిజమైన భక్తులు వాళ్ళు ఏం ఆశించలేదండి, అసలు ఆశించలేదు. కష్టాన్ని కూడా అట్లా భరిస్తూ వాళ్ళు అట్లా ఉన్నారు, ఆయనే వచ్చి చేశారు. వాళ్ళకి ఆ సంస్కారం ఉంది, దాన్ని నిలదొక్కునే సంస్కారం వాళ్ళకు ఉంది, మనకు లేదు. మనం పరితాపం చెందుతాం, వాళ్ళు ఎవరూ పరితాపం చెందలేదు. ఇందా చెప్పుకున్నాను చూసావా, అంతా లోకా సమస్త సుఖినో భవంతు అట్లా అనుకుంటూ వాళ్ళు చేశారు లోకం కోసం. వాళ్ళు మహాభక్తులు, వారందరూ బాధపడలా. కష్టం వచ్చి మనం అట్లా కాదు, కష్టం వచ్చినప్పుడు బాబాకి చేసాం కదా ఆయన తిరిగిస్తాడు మనకి అని ఆశిస్తాం. వాళ్ళు ఏం ఆశించలేదు, అందుకే ఆయన వచ్చి ఇచ్చేసారు మనకి. ఆ తిండి లేకపోతే తిండి అన్నీ సమకూర్చేశారు. అంటే వాళ్ళ భక్తి ఆ స్థాయి వేరు, మనం ఆ స్థాయి కాదు. ఇది మనలాంటి వాళ్ళ కోసం చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ. అన్నీ ప్రసాదిస్తారని ఆశిస్తారు. అట్టి కోరిక వారిలో ఉన్నంత వరకు వారు చేసినది త్యాగం కాజాలదు. చూసారా, ఆ కోరిక లేకుండా మనకు ఉండదు. అందుకని అట్టి కోరిక ఉన్నంత వరకు అది అసలు త్యాగమే కాదట. వారు త్యాగాన్ని నటించిన కపటులు, అహంకారులు అవుతారు, కీర్తికాములు అవుతారు. చూసా, అదేదో చాలా గొప్ప విషయం అనుకుంటాం, ఉన్నదంతా దాన ధర్మాలు చేసి. ఏమీ కాదండి, అస్సలు కానే కాదు. లోపల భావం ఎట్లా ఉంది అది చాలా ఇంపార్టెంట్. అసలు అలా చేయడం అనేది సామాన్యులకి సాధ్యపడేది అసలు కానే కాదు. అందుకే బాబా చెప్పారు మన వల్ల కానిది అది. కాబట్టి అదంతా ఏమవుతుంది, త్యాగాన్ని నటించిన కపటులు, అహంకారులు, కీర్తికాములు అవుతారు. అలాంటి వాళ్ళు ఏదో ఉంది లోపల కపటత్వం మనలో, కీర్తి గురించైనా లేకపోతే అహంకారమైనా కపటమైనా నటనో ఏదో ఉంది మనకి. అందుకే తమ కష్టదశలో తమ త్యాగాన్ని అనుభవించిన వారెవరు తిరిగి తమనెవరో ఆదుకోలేదని బాధపడతారు. వీళ్ళ కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు, అయ్య బాబా నా త్యాగాన్ని అంతా వాళ్ళు అనుభవించారు కదా, నా తిరిగి వాళ్ళు నేను కష్టంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు. మనమైనా అంతే కదండి, ఏం చెప్తారు మాస్టర్ గారు మనకి, చేసేసి ఇంకే దేన్ని ఫలితాన్ని ఆశించకుండా చెయ్యి, నువ్వు మళ్ళీ వాడు తిరిగి మనకి చెయ్యాలని ఆశించామంటే అది వేస్ట్ అని చెప్పారు మనకి. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ మనం ఆశించామంటే ఏం లేదు, చేసిందంతా పోయింది, అయిపోయింది. అట్లా కాదు కదా, నేను చేశాను కాబట్టి వాడు నాకు తిరిగి చేయాలి కాదు, చేసేసాం అయిపోయింది, ఇంక అక్కడతోటి అది. వాడు చేయొచ్చు చెయ్యకపోవచ్చు ఏదైనా సరే, ఇంక మనకి చేశాడా భగవంతుడు దయ చేశాడు, లేదా లేదు, అంతే. ఇంకా అసలు మనకు ఆ థాట్ కూడా రాకూడదు, నేను చేశాను వీడికి అన్న థాట్ కూడా మనకు రాకూడదు. చూసారండి ఇవన్నీ ఎంత డెప్త్ ఎంత లోతున్నాయో చూడండి. మనకి ఏమాత్రం ప్యూరిటీ ఉండకుండా మనం భక్తులం, శిష్యులం, ఇట్లా పదాలు చాలా లూజ్గా మనం వాడేస్తూ ఉంటామండి. అందరం, నేనైనా సరే ఎవరైనా సరే అనేసుకుంటూ ఉంటాం మనం కదా. అందుకని తమకు తిరిగి ఆదుకోలేదని బాధపడతారు. ఇట్టి ప్రతిఫలాన్ని ఆపేక్షించి చేసేది దానం ఎలా అవుతుంది? దానం ఎలా అవుతుందండి? ప్రతిఫలంతో ఆపేక్షించి చేస్తుంటే, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేదే దానం. ప్రతిఫలం మనం ఆశించి చేస్తున్నామంటే అది అసలు దానమే కదా, అది సాత్వికమైన దానం అసలు కానే కాదు. దాని ఫలితం వేరే రకంగా వస్తుంది, మంచి ఫలితాలు రావు అట్లాంటి వాటికి. ప్రతిఫలాన్ని ఆపేక్షించి దానం చేసేవాడు కుత్సిత దాత అని శ్రీ గురు చరిత్ర చెబుతుంది. ప్రతిఫలాన్ని ఆశించి చేసేవాడిని కుత్సిత దాత అంటారట. నేను చెప్పాను కదా ఆ ఫలితానికి వేరే అని, కుత్సిత దాత అని గురుచరిత్రలో ఉందంటున్నారు. అట్టిది రాజసికమో తామసికమో అయిన దానం అని భగవద్గీత చెప్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం సాత్వికమైన దానం కాదు అది, ప్రతిఫలాపేక్షతో చేసేది అని. అది ఏమవుతుంది, రాజసికము తామసికము అయిన దానం అవుతుంది. మనం అంతకుముందు ప్రవచనాల్లో కూడా చెప్పుకున్నాం, అట్లా చేయకూడదు, రాజసిక తామసికంతో సాత్వికంగా చేయాలి ఏదైనా అని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం. తల్లి బిడ్డ కోసం, ప్రియుడు ప్రియురాలు కోసం చేసే త్యాగం వంటి దాన్ని భగవంతుని పట్ల భక్తితో చేసినప్పుడే అది సాత్విక దానమై సత్ఫలితాన్ని ఇస్తుంది.
తల్లి బిడ్డ కోసం చేసేది, ప్రియుడు ప్రియురాలు కోసం చేసేది, లేదా ప్రియురాలు ప్రియుడు కోసం చేసేది. అట్లాంటి త్యాగం అంటే చూడండి, వాళ్ళు ఏమీ ఆశించరు. తల్లి ఆమెను ఆశించి వాడికి భోజనం పెడుతుందా బిడ్డకి? చెప్పండి, ఏదైనా ఆశించి చేస్తుందా తల్లి? కదా, తల్లి ప్రేమ ఎట్లా ఉంటుంది? అలాగే ప్రియుడు ప్రియురాలు వాళ్ళు ఏం ఆశించడం ఉండదు, వాళ్ళకి ప్రేమ అంతే, చెయ్యాలి అంతే. ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవ్వాలంతే, వాళ్ళు తిరిగిస్తారని ఇవ్వరు కదా. ఒక గులాబీ ఉందనుకోండి అంటే అర్థమవుతుందని చెప్తున్నా నేను. ఓ ప్రియుడు ప్రియురాలకి ఇచ్చాడు అనుకోండి, ఏమిటది అంటే అమ్మాయి ఏమన్నా తిరిగిస్తుందని ఇస్తాడా? కాదు, ప్రేమ అంతే, దాన్ని వ్యక్తం చేసుకుంటున్నాడు అంతే. ఇలా ఎన్నో రకాలు ఉంటాయి దాంట్లో, ఎంతో ఏదైనా చేస్తారు, ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం ప్రేమ కోసం. నేను చెప్పేది నిజమైనదండి. ఇట్లా మనం ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు, ఇప్పుడు చూస్తున్న వ్యవహారాలు కాదు. అంటే మాస్టర్ గారు రాశారు కాబట్టి నేను చెప్తున్నానండో, ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది ఏంటి అనుకోదు. తల్లి బిడ్డ కోసం అంతే కదా, ఏదైనా చేస్తుంది ఆ బిడ్డ కోసం. పస్తులైనా ఉంటుంది, తను తినకుండా ఆ బిడ్డకు పెడుతుంది కదా. అది కదా అసలైన త్యాగం. తను ఎందో బిడ్డ కోసం తను ఏదో ఒకటి తింటుంది, లేకపోతే ఏదో తింటలేరా నువ్వు తినరా అంటే, లేకపోతే ఉందిరా అని చెప్తుంది. మనం చాలాసార్లు చెప్పుకుంటాం, తల్లులకు తెలుస్తుంది, ఉందిరా నాకు నువ్వు తిను అంటాం. వాడు అమ్మ ఉందా అంట, ఉందిరా బోళ్ళంత ఉంది, ఇంకో ఇక్కడ ఉంది నువ్వు తిను అంటాం. ఏంటంటే అది అంతే, నా కొడుకు తింటే నాకు బాగుంటుంది. ఇది అందరి తల్లులకి తెలుస్తుంది. బహుశా మగవాళ్ళకి అంత తెలియకపోవచ్చు, ఇది నాకు తెలియదు, అంటే వాళ్ళ వ్యూ ఎట్లా ఉంటుందో నాకు అంతగా తెలియదు, అందుకని చెప్తున్నాను. నేను తల్లిని కాబట్టి నాకు తెలుసు. అలా చేసే త్యాగం వంటి దాన్ని భగవంతుని పట్ల భక్తితో, అలా ఏ ప్రేమ అయితే ఉంటుందో, ఏ త్యాగం అయితే ఉంటుందో దానిని భగవంతుని పట్ల చేయడం అన్నమాట. పట్ల భక్తితో చేసినప్పుడే అది సాత్వికమైన దానమై సత్ఫలితాన్ని ఇస్తుంది. అప్పుడు అది సాత్వికమైన దానమై సత్ఫలితం ఇస్తుంది. అంటే ఏమో ఆశించాం కదా, బిడ్డకు చేస్తున్నప్పుడు, ప్రియుడు ప్రియురాలు చేస్తున్నప్పుడు అది ఆశించడం అనేది ఏమి ఉండదు, ఆ ప్రేమ అంతే, ఆ ప్రేమతో చేస్తూ ఉంటాం. అలాగే భగవంతుడికి చేసినప్పుడు అది సాత్వికమైన దానం అవుతుంది. అది సాత్వికమైన దానం. ఇంకా ఆశించమేమి, అయ్యే నాకు మళ్ళీ ఇవ్వాలైనా, నేను ఇంత డబ్బులు ఆయన ఖర్చు పెట్టాను కాబట్టి, అబ్బే అట్లాంటి వ్యవహారం ఉందంటే అసలు కానే కాదు, సాత్వికమైనది కాదు. అది సాత్వికమైన దానమే సత్ఫలితాన్ని ఇస్తుంది. అప్పుడు అది సత్ఫలితం ఇస్తుందట. లేకపోతే కుత్సిత దాత అవుతాడు వాడు. అందుకని ద్రాక్ష పండ్ల బొట్లను తల్లి సాయికి సమర్పించగానే ఆయన సంతోషంతో స్వీకరించారు. దానిని గురించి కూతురు పరితపించగానే వాటిని తిరస్కరించి ఆయన తిరిగి ఇచ్చేశారు. ఇది కూడా సంతోషించవలసిన విషయం ఏమీ కాదు. ఇది చూడాలి, ఇక్కడ ఒక లీల ఉంటుంది బాబాది, ఒక చర్య ఆయన చేసింది. ఒక ఆవిడ ద్రాక్ష పళ్ళు సమర్పిస్తుంది బాబా, మనకు తెలుసు లీలామృతంలో ఇది సమర్పిస్తే ఆయన ఏం చేస్తారు, ఇట్లా తీసుకుని అందులో కుళ్ళిన పళ్ళు మాత్రమే తీసుకొని మిగతా పళ్ళన్నీ తీసి ఇదిగో మీ అమ్మాయికి ఇచ్చే అంటారు, నీ కూతురికి ఇచ్చేసి అని చెప్తారు. సరే ఆవిడ ఏంటి ఇలానా, సరే తీసుకొచ్చి కూతురికి ఇవ్వగానే అప్పుడు కూతురు అంటుంది, అమ్మ నేను ఏమనుకున్నానంటే నువ్వు ఈ ద్రాక్ష పళ్ళు తీసుకెళ్తుంటే బాబాకి ఇవన్నీ ఆయనకి పనిచేస్తారు, ఆయన తిన్నట్టు కాదు మనము తిన్నట్లు కాదు అని అనుకున్నానమ్మ మనసులో. తల్లికి తెలియపోవచ్చు ఏం జరిగిందో, కానీ మనసులో అందరి హృదయాల్లో ఉన్న బాబాకు తెలుసు కదా. ఆయన కూలినవి తీసుకున్నారు, అందులో నుంచి తీసుకుని మిగిలినవన్నీ ఇంకో మీ అమ్మాయికి ఇచ్చే అని చెప్పారు. టక్కున తల్లి వెళ్ళేసరికి ఆ అమ్మాయికి ఎక్కడ తగలాలో అక్కడ అర్థమైపోయింది. ఏంటంటే నా భావాన్ని బట్టి బాబా చేశారు. ఇది చదివినప్పుడు కొంతమందికి అనిపించవచ్చు, అబ్బా బాబాకి ప్రేమ అమ్మాయి పట్ల, అందుకే కుళ్ళిపోయినవి తీసుకుని ఆయన అవన్నీ తిరిగి ఇచ్చారు అనుకోవచ్చు కదా. అనిపిస్తుంది, ఏ కోణంలో చూస్తే అట్లా అనిపిస్తాయి బాబా లీల. కానీ కరెక్ట్గా మనకి తెలియాలంటే మిగతా మాస్టర్ గారి గ్రంథాలనే చదవాలి, లేకపోతే దాన్ని తప్పుగా వేరేలా అర్థం చేసుకుంటాం. అలా మేము అర్థం చేసుకున్న చాలా ఉన్నాయండి. పురంధరేది ఉంటుంది, అది చాలా ఆశ్చర్యపోయాం మేము అందరం. ఆ పురంధరేది చదివినప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి నిజానికి. మాస్టర్ గారు రాసిన చదువుతున్నప్పుడు పురంధరేది, బాబా ఆకలితో మాడిపోతున్నాను రా, ఇది అది ఎందుకు అని కేకలేస్తూ ఉంటారు అతను ఆకలితో ఉండి ఇట్లా దానికి తలుపులు బిగిస్తూ ఉంటాడు తయారు చేసి పల్లకీకి, ఎవరో ఎత్తికెళ్ళకుండాను పల్లకీని. దానికి అంతే పురంధరే చదువుకుని మేము బాబా అనుకున్నాం. తర్వాత మాకు అర్థమైంది పురంధరే చేసిన చాలా తప్పని.
బాబాకి అంత కోపం రావడానికి కారణం ఏంటంటే ఆయనకి ఏం అక్కర్లేదు, ఆ పల్లకీలు కానీ ఏమీ అవసరం లేదు. అలాంటివి తీసుకొచ్చి అక్కడ మసీదులో పెట్టడం ఏమిటి కదా ఆయనకి. తర్వాత బాబు గారు దీనికి వివరణ చెప్పారనమాట. చెప్పినప్పుడు అప్పుడు అందరూ ఆశ్చర్యపోయాం, ఓ మాకు ఇలా అర్థమైందా, అసలు ఇది కదా మాస్టర్ గారు ఇదా ఈ ఉద్దేశంతో రాశారా అని అప్పుడు మాకు అర్థమైంది. అది అలా మనకి చెప్పేవాళ్ళు ఉండాలి, మనకి అర్థమయ్యేలాగా మిగతా గ్రంథాల్లో ఉన్నవి అవన్నీ చదువుకోవాలి. మనం చదువుకున్నప్పుడు అప్పుడు అసలు ఏంటి అందులో ఉన్న భావం అనేది మనకి సరిగ్గా అర్థమవుతుంది. ఆయనకు అవసరం లేదు ఇట్లా పెద్ద పెద్దవి చేసుకుని గొప్పగా మసీదుని చేసి అలాంటి వాళ్ళకి చిరాకు బాబాకి నిజానికి చేయనివరైనా కదా. అలాంటిది ఆయన తీసుకొచ్చి ఆయన పర్మిషన్ లేకుండా తీసుకొచ్చి ఆ పల్లకిని అక్కడ ఎట్టేసి ఎక్కుతారో లేదని, లేకపోతే దానికి మళ్ళీ దానికి ప్రొటెక్షను కొట్టి తలుపులు తయారు చేసి పెట్టి ఎందుకు అవన్నీ ఆయనకి కదా. తప్పది, ఆయన వద్దన్నప్పుడు వద్దు అంతే, తేకూడదు, ఇంక పెట్టకూడదు అక్కడ. దాని తలుపులు కట్టి ప్రొటెక్షన్ చేసి అన్నీ అనవసరం, తప్పు కదా. ఆ సింహాలు పట్టుకుపోతేనే బాబా ఏం పట్టించుకోలేదు, వెడి సింహాలు పట్టుకుపోతారు దానికి ఉన్న 2. ఆయన ఊరేగారేపోయిన అందులో లేనే లేదు కదా. ఆయనకి నచ్చవు అవన్నీ, చేయకూడదు, చేశాడు అట్లా. కాకపోతే ఆయన క్షమించారు, అది వేరే విషయం అసలు అది. అందుకని అలాగే ఇదేంటి, ఇది కూడా సంతోషించవలసిన విషయం ఏమీ కాదు. అలా కుళ్ళిపోయిన తీసుకుని ఆయన మీ అమ్మాయికి ఇచ్చేయంటే అదేమి మనం అంత సంతోషించేసి, తల్లి సంతోషించేసి, ఆ పిల్ల సంతోషించేసి, మనం చదువుకునే ఆనంద బాష్పాలు కార్చేసి అంత గొప్ప విషయం ఏమి కాదు అమ్మాయి చేసింది. ఒక్కసారి మనస్ఫూర్తిగా దేనినైనా దైవానికి కానీ సద్గురువుకు కానీ సమర్పిస్తామని సంకల్పించగానే ఆధ్యాత్మిక ధర్మరీత్యా అది ఇక దైవానికి ఆ సద్గురువుకి చెందుతుంది. చాలా ముఖ్యమైనదండి, మనందరికీ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి మనస్ఫూర్తిగా దేనినైనా సరే దైవానికి కానీ సద్గురువు కానీ సమర్పిస్తామని సంకల్పించగానే ఇంకా ఎప్పుడైతే అది సంకల్పం కలిగిందో, ఆయనకి నేను ఇది ఇస్తున్నాను అని కలిగిందో, అందుకే చూడండి బాబాకి దక్షిణ తీసుకొచ్చి తక్కువ ఇచ్చినప్పుడు ఆయన తిట్టారు. తిట్టుకోసరం నువ్వు ఇంత ఇద్దామనుకున్నావు, నీ దగ్గర చాలా నన్ను డబ్బులు ఉన్నాయి కానీ నువ్వు ఇంతే ఇచ్చావు అన్నారు ఆయన. ఎందుకని అనుకున్నాడు దైవానికి ఆయనకి సమర్పించాలని అనుకుని మళ్ళీ తగ్గించి ఇచ్చాడు అక్కడ. తప్పు కదా. ఎప్పుడైతే మనం సంకల్పించామో అది ఇద్దాం బాబాకి సమర్పించుకుందాం ఇది దక్షిణగా అని, లేకపోతే ఏ పళ్ళలో పట్టుకెళ్ళి బాబాకి ఇద్దాము అని అనుకున్న తర్వాత ఇంకది సంకల్పించగానే ఆధ్యాత్మికంగా ధర్మరీత్యా అది ఇక దైవానికి ఆ సద్గురువుకి చెందుతుంది. ఆధ్యాత్మికంగా ఇంకది ఆ సద్గురువుకే ఆ దైవానికే చెందుతుంది. నువ్వు ఏం గుడికి వెళ్తావు అనుకున్నా ఏదైనా సరేనండి, ఏది సమర్పిద్దామని అయినా అనుకోండి ఆయనకి, ఒక కొబ్బరికాయనా అనుకోండి, ఏదైనా అనుకుంటే కనుక అది ఆ సద్గురువుకే చెందుతుంది. దాన్ని తిరిగి స్వీకరించడం లేక సమర్పించక దాచుకోవడం సద్గురువు యొక్క లేక దైవం యొక్క వస్తువును అధర్మంగా సొంతం చేసుకోవడం అవుతుంది. అది ఎప్పుడైతే సంకల్పించామో ఇంకా దాని ఆయన వస్తువు అది, ఇంకా ఆయనది అది. అలాంటి దాన్ని మనం తిరిగి స్వీకరించడం, దేవుడికి మళ్ళీ అబ్బాయి మీకు అది నాకండి అని ఏమన్నా బాగుందా? మనసులో సంకల్పించు, ఆయన అంతటా ఉన్నాయన. ఆ గుడికి వెళ్ళి ఇస్తేనేనా లేకపోతే బాబా పటం ముందు పెడితేనేనా, మన మనసులో సంకల్పం కలిగిందంటే ఆయనకి సమర్పిస్తున్నాం, ఇంక ఇస్తున్నాం, ఇచ్చేసాం ఆయనకి కదా. అలాంటప్పుడు తీసుకెళ్ళి జాగ్రత్తగా ఆయన సమర్పించుకోవాలి సద్భావనతోటి. అందుకని దాన్ని తిరిగి స్వీకరించడం లేక సమర్పించక దాచుకోవడం, అలాగే డబ్బులు దాచుకున్నాడు కదా కొన్ని, అలాగా సద్గురువు యొక్క లేక దైవం యొక్క వస్తువును అధర్మంగా సొంతం చేసుకోవడం అవుతుంది. ఆయన వస్తువును మనం తీసుకురామా మహాపాపం కదా. ఆయన వస్తువుని మనం తీసుకుంటామా కదా. అట్టి పరిస్థితిలో దాత కంటే భోక్త ఎంత శ్రేష్ఠుడైతే అంత మేరకు దోషం సంక్రమిస్తుంది. ఈ దోషాలు చూసారా, ఇట్లాంటి దోషాలు ఉంటాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఎంత శ్రేష్ఠుడైతే అంత దోషం మనకు వచ్చేస్తుంది. ఆయన వస్తువు తీసుకున్న దోషం. బాబా ఉన్నారు, ఎంత శ్రేష్ఠుడు ఆయన, ఎంత గొప్పవారు కదా దత్తస్వామి ఆయన. అట్లాంటి ఆయనకు ఒకసారి ఇద్దామనుకున్న దాన్ని మళ్ళీ మనం అయ్యో ఇట్టా అనుకుని వెనక్కి తీసుకొని, లేకపోతే అట్లాంటి భావన వచ్చి ఈయనకి ఎందుకు ఇచ్చేసాను కాస్త ఉంచుకోవాల్సింది, 4 యాపిల్ పళ్ళు నేను ఉంచుకోవాల్సింది, 1 డజన్ యాపిల్ పళ్ళు ఇట్లా ఏవో, లేకపోతే దక్షిణ ఎంతో 1000 రూపాయలు ఇద్దాం అనుకుని 500 జేబులో తీసి అతి కష్టం మీద 500 తీసుకెళ్ళి అక్కడ పెట్టే ఆయనకి కదా. ఆయన ఎంత శ్రేష్ఠుడైతే అంత దోషం మనకి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. బాబా తీసేసుకోవడం అవుతుందట, బాబా వస్తువు తీసేసుకోవడం అవుతుందట, అంత దోషం అంట.
చూసారా? బాబా అనే కాదు, ఎవరైనా భగవంతుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి అనుకోండి, ఎవరైనా అనుకోండి, వెంకటేశ్వర స్వామి ఏదైనా అనుకోండి, అంత ఆయన శ్రేష్టతను బట్టి మనకి ఆ దోషం అంత పెద్దది. అంటే ఎంత గొప్పవారైతే మనకి అంత దోషం. ఆయన వస్తువు తీసుకోవడం అంత దోషం. దీనికి ఒకటి ఉంటుంది, శ్యామ ఒక పని చేస్తాడు. ఒకసారి ఎవరో మనీ ఆర్డర్ పంపిస్తారు ₹2 బాబాకి. ఏం చేస్తాడు, ఆయన సర్వజ్ఞత్వాన్ని పరీక్షించడానికి అని చెప్పి చూద్దాం అనుకున్నాడు అనమాట. అనుకుని ఏం చేస్తాడు, ఓ చోట పాత పెట్టాడు. సరే కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత బాబా కూడా అడగలేదు. సరే శ్యామ అట్లాగే ఉన్నాడు. తర్వాత ఏమైంది, శ్యామ ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకుపోయారట. మొత్తం దోచుకుపోతే వచ్చి గోల చేసేట బాబా దగ్గర. బాబా ఏంటి ఇట్లా అయ్యింది, అయ్యయ్యో దొంగలు పడి దోచుకుపోయారట, నావి ₹2 పోయి ఎన్ని రోజులు అయ్యింది అని చెప్పి అన్నారట బాబా. నేనెవరితో చెప్పుకోను అన్నారట. చూడండి బాబా అంత చిన్నదానికి ఇంత పెద్ద శిక్ష అన్నారట శ్యామ. చూడండి అసలు ఎంత ₹2 సర్వజ్ఞత్వం. అసలు చూద్దాం బాబాదని దాచాడు అతను. తెలీదా బాబా గురించి? బాబా వస్తుంది ₹2 మనీ ఆర్డర్ పంపి బాబాకి ఇవ్వాలి అని చెప్పారు. ఇవ్వాలి కదా బాబాకి. ఏం చేశాడు, భూమిలో పాతెట్టాడు, ఇవ్వకుండా మొత్తం పోయింది. ఎవరికి? శ్యామకి. పైగాను మరి మనలాంటి వాళ్ళకి ఇంకెంత దోషం ఉంటుందండి. అంత సేవించుకున్న శ్యామకే అట్లా అయ్యిందట. భయం వేస్తుంది కదా కొంచెం. ఇలా ఎన్ని దోషాలతో అపచారాలతో మన జీవితం నడుస్తుందో, ఎంత సిగ్గుగా ఉందో కదండి. నాకే ఇప్పుడు అనిపిస్తుంది అంతలా. అసలు సరైన భావంతో చేస్తున్నామా ఏదైనా సరే అని. చూసారా, భావానికే ఎక్కువ. ఎప్పుడు దైవం దగ్గరైనా సద్గురువు దగ్గరైనా భావంలోనే అంత ఉంటుంది. పైకి ఎంతైనా చేయండి, ఎన్ని ఆర్భాటాలైనా చేసుకోండి, ఆ భావం లోపల సరిగ్గా ఉండాలి. దాని తగ్గ ఫలితమే ఉంటుంది ఎప్పుడు. మంచైనా చెడైనా ఏదైనా సరే. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే భావశుద్ధి ముందెప్పుడు మన భావం చాలా శుద్ధంగా చేసుకోవాలి. అది అలా దాచుకోవడం సమర్పించగా దాచుకోవడం సద్గురువు యొక్క లేక దైవం యొక్క వస్తువును అధర్మంగా సొంతం చేసుకుని అవుతుంది. ఇట్టి పరిస్థితిలో దాత కంటే భోక్త ఎంత శ్రేష్ఠుడైతే అంత మేరకు దోషం సంక్రమిస్తుంది. సాయి చేతికి చేరిన దక్షిణ ఎంత నిస్వార్థంగా ఉదారంగా వినియోగింపబడుతుందో దాన్ని దురాశతో వెనక్కి తీసుకోవడం అంత దోషం కూడుకొని ఉంటుంది. చూసారండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆయనకిచ్చే దక్షిణ ఎంతో నిస్వార్థంగా, ఆయనకి ఏ స్వార్థం ఉండదు. ఎందుకు మనకు అంత దోషం అంటే ఆయన నిస్వార్థంగా ఉదారంగా వినియోగింపబడుతుంది. బాబాకి ఇచ్చేది సకల జీవుల శ్రేయస్సుకి ఉపయోగిస్తారు ఆయన. మిగతా ఎవ్వరూ మనం అట్లా చేయలేం కదా. అంతటి గొప్ప ఆయన చేయగలరు తప్ప సకల జీవుల శ్రేయస్సు కోసం మనం చేయలేం కదా అంతలా. దాన్ని దురాశతో వెనక్కి తీసుకోవడం, మన కోసం స్వార్థానికని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అంత దోషంతో కూడుకొని ఉంటుంది. అదంత దోషం కదా. అది ఫలితం ఎంత బాగుంటుంది. చక్కగా ఇచ్చామనుకోండి సకల జీవులకి చెందుతుంది ఆయనకి ఇచ్చేది. ఆయన అట్లా వినియోగిస్తారు కాబట్టి ఆయన. అంతేకాదు ఇచ్చిన వస్తువును తిరిగి గ్రహించేవాడు సాయి కంటే ఆ వస్తువు ఎక్కువ విలువైందని తెలచాడన్నమాట. అంతే. ఇక్కడ కూడా చూడండి, ఈ పాయింట్ కూడా ఎంత బాగా రాశారో మాస్టర్ గారు. ఇక్కడ అలా ఇచ్చిన వస్తువుని తిరిగి గ్రహించేవాడు, తిరిగి తీసుకునేవాడైతే సాయి కంటే ఆ వస్తువు ఎక్కువ విలువైందని తలచాడనమాట. అంటే సాయి కన్నా ఏదైతే మనం వెనక్కి తీసుకుందాం అనుకున్నా అది విలువైంది అని తలుస్తున్నాం. బాబా కన్నా అది గొప్పది అనుకుంటున్నాం, అది విలువైంది అనుకుంటున్నాం. అందుకే కదా వాడు తగ్గించి ఇచ్చాడు డబ్బులు. వెనక్కి తీసుకుని ముందే ఎంతో అనుకున్నాడు, ఎన్ని నాణ్యాలో ఇద్దాం అనుకున్నాడు కదా. అలా అవుతాడు. చేసిన నమస్కారానికి అర్థం ఏమిటి? ఇంకా అసలు అలాంటి వాడికి అప్పుడు అతడు చేసిన నమస్కారానికి అర్థం ఏమిటి అది? దీన్ని బట్టి చెప్పండి, అది అవునా గొప్ప విషయమా? బాబా ద్రాక్ష పళ్ళు తిరిగి ఇచ్చేసాడు, చాలా విచారకరమైనది. అమ్మాయికి అట్లాంటి భావన రావడం తల్లికి తెలియదు, కానీ బాబాకు తెలుసు కదా. అలాగే తన దారిన పోయే సత్పురుషుని సత్కరిస్తానని ఆదరంగా ఆహ్వానించడం ఎందుకు? తిరిగి ఆయన తాను సమర్పించే వస్తువంతా విలువైన వాడు కూడా కాదని కించపరచడం ఎందుకు? అంతే. అసలు ఇద్దామని ఎందుకు అనుకున్నాం మనం అలాంటప్పుడు? ఆయన సమర్పించాలని అనుకోవడం ఎందుకు? ఆ దారిన పోయే సత్పురుషుడికి ఎందుకు ఇద్దామనుకోవడం? ఎందుకు ఫలానా ఆయనకి అక్కడ వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలి, లేకపోతే ఇక్కడ ఉన్న బాబాకి ఎందుకు అనుకున్నాం?
ఆయన మా నాన్న ఆయన ఉన్నారు కదా, ఎందుకు వచ్చింది? నోరు మూసు కూర్చోలేక మనం అనుకున్న తర్వాత ఇవ్వాల్సిందే కదా, సమర్పించాల్సిందే కదా. సరే తీసుకెళ్ళి మళ్ళీ వస్తువు అంత విలువైన వాడు కూడా కాదు అని కించపరచడం ఎందుకు? మళ్ళీ మనం కావాలనుకోవడం దాన్ని, అయ్యో ఇచ్చేసానే అయ్యయ్యో, లేకపోతే సగం తీసుకు సగం ఇవ్వడం, లేకపోతే ఇంకా ఇచ్చినట్టు ఫీలింగ్ కూడా ఇంకా నాది అనుకోవడం దాన్ని, ఆయనకి ఇచ్చినా సరే కదా. నేను ఇచ్చే 100 మందికి. అందుకే అన్నదానాల గురించి మాస్టర్ గారు అంతలా చెప్పింది. ఎప్పుడైతే పేరు పడిందో అప్పుడు అయిపోయిందిరా అన్నారు అంతే ఇంకా. అందుకే చెప్పారు ఇవన్నీ, ఊరికే చెప్పలేదండి. ఎంత భావం, అంత ప్రధానం అన్నమాట. ఎన్ని కార్యక్రమాలైనా బయట జరగనివ్వండి, నిజంగా ప్యూర్గా జరుగుతున్నాయా? చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఒక్క మహాత్ముల సన్నిధిలో మాత్రం జరుగుతాయి అట్లా, వారు అట్లా జరిపించగలరు. అది అందుకే చూసారండి, బాబాకు సమర్పించిన దక్షిణ అన్ని జీవుల హితం కోసం అది వినియోగింపబడేది. చాలా గొప్పది అది. అందుకని అంటే వస్తువంత విలువైన వాడు కూడా కాదని కించపరచడం ఎందుకు? ఆయనకి ఇస్తానడం ఎందుకు? మళ్ళీ మన భావం మార్చుకుని మా వస్తువు విలువైంది మీకన్నా అని చెప్పి ఆయన కించపరచ, అంతే కదండి. వస్తువు తిరిగి తీసుకుంటున్నామంటే ఆయనకన్నా అది విలువైందనే మనం, ఆయన కించపరచడం ఎందుకు? అందుకని ఇక్కడికి ఏం చెప్పారు ఇందులో నెక్స్ట్, చెన్నబసప్ప వీరభద్రప్పల కథ చెప్పారు. మన లీలామృతంలో కూడా ఇది చదువుకున్నాం మనం. అది ఎంత దోషమో తెలుసండి. అట్లా ఎలాంటి పనులు జరిగాయి అందులో, ఎట్లా పర్యావసానం ఎట్లా జరిగింది. అందుకని కొంచెం భయం వేస్తుంది కూడా చెన్నబసప్ప వీరభద్రప్ప చదివినప్పుడు కూడా. ఏదో మనకు అనిపిస్తుంది అబ్బాయి లేదండి మేము అంత కాదండి, కానీ లోపల భావాలు ముందంతా చదువుకున్నా. పాప చూడండి ఏమనుకుంది ఆ అమ్మాయి, అబ్బా మా ఆయన తిన్నట్టు కాదు, మేము తిన్నట్టు కాదు, అందరికీ పనిచేస్తారు బాబా అనుకుంది. అమ్మాయిలు అనుకోకుండా ఉంటే అందరికీ పంచేవారు, వాళ్ళకి ఎంత ఫలితం ఎంత బాగుండేది. బాబాకి సమర్పించడం, సాక్షాత్ సాయినాథుల వారికి సమర్పించిన ఫలితం కదా. ఆయనకి ఇస్తున్నారు, ఆయన స్వీకరించారు. ఆయన స్వీకరించారంటే ఎంత అద్భుతమైన ఫలితం వచ్చును కదా. ఆయన తిరిగి ఇచ్చేశారు. చాలా బాధపడాల్సిన విషయం అది, చాలా బాధపడాలి అది. అందుకని ఇది రేపు మనం చెన్నబసప్ప వీరభద్రప్పల కథలో ఇంక మాస్టర్ గారు మనకి ఇంకా ఏం చెప్పారు అనేదాన్ని మనం రేపు చెప్పుకుందాం. మనం చెప్పుకుంటున్న సూక్తి ఏంటంటే, యాత్రకు పబ్బానికి పండుగ జరిపేందుకు ఎన్నడూ అరువు చేయవద్దు అని చెప్పారు. దాని గురించి మనం చెప్పుకుంటున్నాం అండి. రేపు ఇంకా మిగిలిన చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.